హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాకు లేయర్స్ తోటి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇచ్చే చిన్న చిన్న టిప్స్ తోటి మీరు చాలా బాగా అయితే కుట్టుకోగలుగుతారనమాట ఫ్రాక్ అనేది. ఇక్కడ ఈ వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. ఈ ఫ్రాక్ సైజ్ వచ్చేసి హైట్ వచ్చేసి 55 ఇంచులు. అదే చెస్ట్ లూజ్ వచ్చేసి 36 ఇంచులు అనమాట. ఇక్కడైతే ఒకసారి పొడవు చెక్ చేసుకోండి. కింద మనకి క్లాత్ అలానే బాడీ అంతా కలిపి 55 ఇంచులు వస్తే సరిపోతుంది. 55 అంటే మనం బాడీ వచ్చేసి 15 ఇంచులు తీసుకుంటాం కాబట్టి మిగిలినది కింద పార్ట్ చూసుకోండి. ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్. మొత్తం పొడవు వచ్చేసి 55 ఇంచులు కాబట్టి 15 ఇంచుల బాడీ తీసేస్తే ఇంకెంత కావాలి మనకి, కిందకి 40 ఇంచులు కావాలి. 40 ఇంచులు ఉందో లేదో ఇది చెక్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఉంటే కట్ చేసేసేయండి, తక్కువ ఉంటే కొంచెం జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్ ముక్కలు తీసుకొని ఇక్కడైతే నాకు కరెక్ట్గా ఉందనమాట. 40 ఇంచులు ఉంది ఇది. బాడీకి నేను వచ్చేసి 15 ఇంచులు తీస్తాను, అంటే కరెక్ట్గా సరిపోతుంది పొడవు. ఇప్పుడు బాడీ కట్ చేసుకుందాం. ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి పై క్లాత్ ఎంత ఉందో అంతా తేలేదండి. కొంచెం 3.5 మీటర్ తెచ్చుకున్నారు. 1/2 మీటర్ ఏంటంటే బాడీకి పోగా 3 మీటర్లు నేను లోపల లైనింగ్ అయితే మనకి ఎలా కావాలంటే అలాగా వేసుకోవచ్చు అనమాట. కుచ్చులన్నా పెట్టుకోవచ్చు, లేదు కుచ్చులు సరిపోతలేదంటే మన క్రాస్ ముక్క లంగా ఉంటుంది కదా, అలా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా లైనింగ్ ఎలాగైతే ఫోల్డ్ చేశాను నేను, అలా ఫోల్డ్ చేసేసేయండి. చేసుకొని మనకి చెస్ట్ లూజు అలానే 2 ఇంచుల ఖర్చుకి సరిపడగా వెడల్పు చూసుకొని ఇక్కడ నేనైతే ఇక్కడ వరకు మనకి ఖర్చుకి బాడీ సరిపోతుంది. చెస్ట్ లూజు అలానే ఖర్చుకి కూడా సరిపోతుంది. అందుకనేసి ఇక్కడ నేను కట్ చేసేస్తున్నాను. 36 ఇంచులు అంటే మనకి 4 మడతల మీద ఉంది కాబట్టి 9 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది వెడల్పు. 4 మడతల మీద ఉంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ నెక్ తీస్తున్నాను. నెక్ ఏంటంటే మనకి బోట్ నెక్ కాకుండా కొంచెం పలక మెడల పెడుతున్నాను కాబట్టి, పలక మెడకు కాబట్టి ఇక్కడ నేను భుజాలు జారిపోకుండా కొంచెం 2కి కొంచెం ఒక పాయింట్ తగ్గించాను. మనం కుట్టిన తర్వాత 2.5 వచ్చేస్తుంది. 2.25, 2.5 అలా వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ వచ్చినా కానీ బక్క పిల్లలకి ఏంటంటే బక్కగా ఉన్న వాళ్ళకి జారిపోతుంది అనమాట. అందుకనేసి ఇక్కడ మొత్తం వచ్చేసి 6 ఇంచులు తీస్తున్నాను. షోల్డర్ మొత్తం కూడా ఆ చివరి నుంచి ఇక్కడ వరకు 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను నేను. 6 ఇంచులు తీసుకొని 2 ఇంచులు నెక్ తీసుకున్నాను, అంటే కొంచెం ఒక పాయింట్ తక్కువ అంతే. ఇక్కడ మిడిల్లో కూడా 6 దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ చంక డౌన్ కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా గుర్తు పెట్టేసుకొని మార్క్ బాక్స్లా గీసేసుకొని ఈ బాక్స్లో 1.5 ఇంచుల దగ్గర ఇక్కడ చంక రౌండ్ అనేది తీస్తున్నాను. ఈ సైజ్ వాళ్ళు వచ్చేసి హైట్ ఉన్నారు, కొంచెం బక్కగా ఉన్నారనమాట. నా కూతురికి అండి ఇది. నా కూతురు బర్త్డేకి హడావిడిగా కుట్టిన డ్రెస్ అనమాట ఇది. ఇక్కడ పొడవు కూడా చూసుకుంటున్నాను. మనకు కావాల్సింది ఏంటంటే 15 ఇంచులు కాబట్టి నేను పైన కింద స్టిచ్చింగ్ బోను 15 ఉంటే సరిపోద్ది కాబట్టి ఇక్కడ 16 ఇంచులు తీసుకుంటున్నాను. 16 ఇంచులు తీసుకొని మిగిలింది కట్ చేసేస్తాను. ఇక్కడ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ పైకి తీసుకోండి. పైకి తీసుకొని ఇలాగా కొంచెం క్రాస్గా స్ట్రైట్గా తీసేసేయండి. కింద నుంచి స్ట్రైట్గా వచ్చి ఈ మూలకి వచ్చేసరికి సైడ్లకి కొంచెం క్రాస్గా తీసుకోవాలి. ఇలా కట్ చేసేసాను. ఇప్పుడు మనం చెస్ట్ కొలుసుకోవాలన్నమాట. చెస్ట్ 36 అన్నాను కదా, 36ని 4 భాగాలు చేస్తే 36లో 4వ భాగం 9. ఇక్కడ 9 ఇంచుల దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. అలాగే 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ వచ్చేసి కింద కూడా మనకి నడుము కూడా 36 ఇంచులు వచ్చింది కాబట్టి ఇక్కడ నడుము దగ్గర కూడా 9 పెట్టేసుకుంటున్నాను నేను. దీన్ని ఇలా కొంచెం క్రాస్గా తిప్పేసేయండి. కట్ చేసేస్తున్నాను.
తర్వాత మనం ఇప్పుడైతే ఇంకా లోతు తీయలేదు, చంకలో లోతు. మామూలుగా కట్ చేసేస్తున్నాను కదా! తర్వాత చంక లోతు తీసుకుందాం. ఇక్కడ ఎక్కడెక్కడైతే కుట్టొస్తదో అక్కడ వరకు నేను సిజర్ మార్క్ ఇచ్చేస్తున్నాను. అలానే ఎక్కడైతే డ్రా చేసుకున్నామో కింద కూడా డ్రా చేసేసుకోండి. మనం మళ్ళీ కొలుసుకోకుండా. ఈ సిల్క్ కాబట్టి అటు ఇటు జరిగిపోతుంది. కొంచెం సరి చేసుకొని ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాం. ఈ 2 పార్ట్‌లనమాట. ముందు పార్టు, వెనక పార్టు. ఇక్కడ కూడా ఒక సిజర్ ఘాట్ ఇచ్చేసుకోండి. ఇలా మార్క్ పెట్టేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంక స్ట్రెయిట్‌గా కుట్టు వేసేసుకోవచ్చు. ఇంక కొలుసుకోనవసరం లేదు. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక సిజర్‌గా మార్క్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు ఒక పొర తీసేసి, వెనకాల తీసేసి ముందు పార్ట్‌కి లోతు తీసుకుందాం. ఇప్పుడేంటంటే బక్క పిల్లలకి చంకలో ఎక్కువ ముడతలు కనపడుతూ ఉంటాయి కదా! అందుకనేసి వాళ్ళకి కొంచెం ఎక్కువనే తీసిన. మామూలుగా అయితే హాఫ్ ఇంచ్ తీసుకుంటారు లోతు. ఇక్కడ నేను దగ్గర దగ్గర ఒక 1 ఇంచ్ వరకు తీసేస్తున్నాను. ఇక్కడ 3/4 ఇంచ్ వరకు నేనైతే లోతు తీస్తున్నాను. ఇలా లోతు తీయడం వల్ల ఏంటంటే మనకి చంకలో ముడతలు కనపడకుండా ఉంటాయన్నమాట. లేదంటే ఏసుకున్నప్పుడు ముడతలు ఎక్కువ కనిపిస్తాయి. కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి ఇంత తీయాలి. అదే కొద్దిగా బొద్దిగా ఉన్న పిల్లలకైతే ఇంత అవసరం లేదు. ఇంత తీయనవసరం లేదు. ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు గుర్తుండడం కోసం ఫ్రంట్ పార్ట్‌కి మీకు గుర్తు పెట్టేసుకోండి. ఫ్రంట్ అని ఎఫ్ అనేది ఒకటి పెట్టేసుకోండి. అలాగే బ్యాక్ పార్ట్‌కి బి అని పెట్టేసుకోండి. అలా పెట్టేసుకుంటే మీకు గుర్తుగా ఉంటది. లేదంటే ముందు పార్ట్ ఎట్టుకెళ్ళి వెనక్కి పెట్టేస్తారు. వెనక పార్ట్ ఎట్టుకొచ్చి ముందుకు పెట్టేస్తారు. అలా కొత్త వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయిపోకుండా కొంచెం రాసుకోండి. ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్ లైనింగ్ కట్ చేసేసుకున్నాం కదా కరెక్ట్‌గా. ఇప్పుడొచ్చేసి ఇది నేను మొత్తమేమో 6.5 మీటర్ తీసుకున్నానండి. అర మీటర్ ఏంటంటే మనకి బాడీకి పోగా 6 మీటర్లు నేనైతే కింద ఫ్రిల్స్ పెట్టేద్దాం అన్నట్టుగా కొంచెం ఈ క్లాత్ కూడా మనకి ఇలా బుట్టల్లే లెగుస్తుందనమాట. ఆర్గంజా అంటారు కదా! ఆర్గంజా ఇది క్లాత్ వచ్చేసి మనకేంటంటే తక్కువ క్లాత్ ఉన్నా కానీ ఇలా బుట్టల్లే లెగుస్తదనమాట ఈ క్లాత్ ఆర్గంజా. ఇక్కడ 2 మడతలు వేసేసుకొని ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కదా! దాన్ని దీనిపైన వేసేసుకొని కట్ చేసేస్తాం. ఇలా కింద వైట్ వచ్చింది కదా! ఆ వైట్ తీసేయాలి. తీసేసి మన డిజైన్ ఉన్న దగ్గర నుంచి కొలుసుకోవాలనమాట. ఇలా స్ట్రెయిట్‌గా కట్ చేసేస్తున్నా. ఇంకా లోపల చంక పీసులు అవి ఎక్స్ట్రా ఉన్నాయి కదా! అవి మనం కుట్టేటప్పుడు కూడా లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీకి తీసేసుకున్నాము. ఇంక మనకి మెయిన్ క్లాత్‌లో నుంచి హ్యాండ్స్ కూడా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్స్ నేనేంటంటే ఎల్బో హ్యాండ్స్‌లా పెట్టేసి దానికి మళ్ళీ కింద ఫ్రిల్స్ ఇద్దామన్నట్టుగా నేను కింద ఎలాగో ఫ్రిల్స్ పెడతాను కాబట్టి ఫ్రాక్‌కి ఇక్కడ చేతుల దగ్గర కూడా ఫ్రిల్స్ వస్తే బావుంటాయి కదా! అన్న ఉద్దేశంతోటి ఇక్కడ నేనైతే ఎంత కావాలో అంత తీసుకుంటున్నాను. ఎల్బో హ్యాండ్స్ అయితే మనకేంటంటే 10 బాగా పొడవుగున్నోళ్ళకైతే 12, 13 అలా వస్తదనమాట. ఇక్కడ నేను మొత్తం మీద వచ్చేసి 13 ఇంచులు తీసుకుంటాను. కొంచెం అటు ఇటు ఉన్నా గానీ ఏం పర్వాలేదు. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్‌గా కొలుసుకొని తీసేయొచ్చు. 13 అయితే తీసుకుంటున్నాను ఇక్కడ కింద ఫోల్డింగ్‌కి అంతా కలిపేసి. ఇది ఎల్బో ఎండ్‌లా పెట్టి మళ్ళీ దీని కింద కుచ్చులు పెడతాననమాట. మళ్ళీ అదొక 3 ఇంచెస్ పైనే వస్తది. ఆ ఫ్రిల్స్ పెట్టే క్లాత్ కూడా ఒక 3, 4 ఇంచెస్ పైన వస్తది. హ్మ్. 13 ఇంచులైతే తీసుకుంటున్నాను. క్లాత్ ఏంటంటే అలా మనకి ఇట్లా పైకి లేచిపోయినట్టు ఉంటుంది. ఒకసారి ఐరన్ చేస్తే బాగుండేదేమో కానీ ముడతలు ముడతల్లాగా అనిపించింది.
ఇంకా ఐరన్ చేయకుండా కట్ చేసేస్తున్నాను నేను. కొంచెం ఐరన్ చేసుకోండి. మీరు కొత్త వాళ్ళేంటంటే కొంచెం ఐరన్ చేస్తే బావుంటదేమో అనిపిస్తుంది నాకైతే. ఇది ఆర్గాన్జా గదా! ఊరికే ఇలాగా ముడతలడిపోయి లెగుస్తా ఉంటుంది పైకి. ఇప్పుడు ఈ క్లాత్ అంతా కూడా మనకి చేతులొచ్చేసినియి, బాడీ వచ్చేసింది కాబట్టి ఇంకా కింద ఫ్రిల్స్‌కి, హ్యాండ్స్ ఫ్రిల్స్‌కి చూసుకొని మనం కట్ జేసుకోవాలి. ఇది పొడవంతా కరెక్ట్‌గా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నానంటే పొడవు ఇలా పెట్టేద్దామంటే అంత షో రాదనేసి ఆ ఉన్న పొడవులోనే ఒక 10 ఇంచుల వరకు కట్ చేసేస్తున్నాను నేను. అసలు చెప్పాలంటే కరెక్ట్‌గా పొడవు సరిపోయింది. బాడీకి తీసేయగా ఇదైతే కింద మనకి పాదం వరకు సరిపోయింది పొడవు. కానీ మా పాప ఏంటంటే కుచ్చులు కావాలి మమ్మీ నాకు కింద కూడా కుచ్చులు కావాలంటంతోటి ఇంక నేను సేమ్ ఇలా 10 ఇంచులైతే తీసేస్తున్నాను. మనం తీసేసింది మళ్ళీ జాయిన్ చేసేస్తే సేమ్ ఉంటది. అందుకనేసి మనకి కుచ్చుళ్ళు కావాలి కాబట్టి ఆ కుచ్చుళ్ళకి ఎక్కడ తీసుకోవాలనేది ముక్క నేను చెప్తాను. ముందైతే ఇది 10 ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను. తొందరగానే అయిపోద్దండి. మనకేంటంటే కటింగ్ కూడా పెద్ద ఏమి ఉండదు దీనికి. ఓన్లీ బాడీకి ఒకదానికి కటింగ్ ఉంటది గానీ, ఇంకా కింద పార్ట్‌కి అంత కటింగ్ ఏముండదు. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత 10 ఇంచులకు మార్క్ చేసుకున్నాను కదా నేను. ఈ 10 ఇంచులు కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనకు కుచ్చుల పల్చగా అయినా కావాలి కదా! కాబట్టి మనకి వెడల్పులో ఎలాగో 6 మీటర్లు ఉంది కాబట్టి ఈ వెడల్పులో నేను తీసుకుంటున్నా కొంచెం. 10 ఇంచులు చొప్పున ఒక 3 పీసులైతే తీసుకుంటాను నేనిక్కడ. అప్పుడు మనకి దానికి జాయిన్ చేసేస్తే అక్కడ ఫ్రిల్స్ అనేది వస్తదనమాట. అక్కడొకటి, అక్కడొకటి. అంటే మరీ అంత దూరం దూరం కాకపోయినా దగ్గర దగ్గరే వస్తాయి. ఫ్రాక్ అయితే మాత్రం స్టిచ్చింగ్ చేసిన తర్వాత చాలా బావుందండి. నేను థంబ్‌నెయిల్ మీద కూడా పెట్టాను కదా మీకు. లుక్ అయితే బావుంటది. ఇంకా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే ఇంకా బావుంటది. ఇలా 10 ఇంచులు చొప్పున 3 దిక్కులు నేను మార్క్ చేసేసుకుంటున్నాను. ఇలానే ఫ్రెండ్స్ మనకి ఇంట్లో ఉంటాయి కదా! శారీస్ డిజైన్ వచ్చినట్టు గట్టా అయి కూడా మనం వాటిల మీద కూడా ట్రై చేయొచ్చు. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ మనమైనా వేసుకోవచ్చు. కుట్టుకునేదే స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళేంటంటే బయట క్లాతే కొని తెచ్చి కుట్టాలని ఏం లేదు. మీ ఇంట్లో చీరలు ఉంటాయి కదా! ఆటిల మీద కూడా ట్రై చేయండి. ట్రై చేసుకుంటే మీకు తొందరగా అర్థమైపోతుంది. మన చేత్తో కుట్టుకునేదేంటంటే కొంచెం అటు ఇటు అయినా గానీ మనకి నచ్చిద్ది. అదే బయటోళ్ళు కుడితే మనకి డబ్బులు పోయినియి, ఇలా వచ్చింది, అలా వచ్చింది అనుకుంటాం గానీ, మన చేత్తో మనం కుట్టుకుంటే అది ఎలా ఉన్నా గానీ వేసేసుకుంటాం అనమాట. ఒక పీస్ అయితే కట్ చేసేస్తున్నా. 10 ఇంచులు మార్క్ చేసుకొని ఇదే విధంగా ఇంకొక 3 పీసులైతే తీసుకుందాం. ఇవి వేరే వేరే క్లాత్ అయితే తొందర కట్ చేసేయొచ్చు. ఇది ఆర్గాంజా క్లాత్ కదా! కొంచెం పైకి ఇలా గాలికి లేచిపోతా ఉంటుంది. కటింగ్‌కి ఇబ్బందయితుందనమాట. ఇప్పుడు దీంట్లో 2 ముక్కలు చేయాలి మనం మళ్ళా. ఇలా మధ్యలోకి మడత పెట్టేసుకొని ఇంకొక 2 పీసులైతే తీసుకుంటున్నా. ఇప్పుడు మనకి ఫ్రిల్స్ ఏంటంటే ఈ ముక్కలు ఎంత వెడల్పు అయితే ఉన్నాయో, అంత వెడల్పు కూడా మనకి ఈ ముక్కలు కుచ్చులు పెడతానికి సరిపోతాయి. అలాగే ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చూసే ముందు ఒక చిన్న విన్నపం అండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా గానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. టైలరింగ్ ఎవరికైతే ఉపయోగపడుతది అనుకుంటారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇందులో మనకి పెద్ద పీస్ అయితే తీసుకున్నానండి ఇక్కడ ఇప్పుడు ఈ నేను. పీసెస్ అన్నీ కూడా మనకి నేనొచ్చేసి మధ్యలో ముక్కయితే తీసుకున్నాను. మనం కింద కుచ్చులు వేరే పెడతాం గదా! దానికి సరిపడగా వేరే తీసుకొని, ఇక్కడైతే పెద్ద కుట్టు పెట్టేసేసి ఒక సైడు కుట్టేస్తున్నాను. పెద్ద కుట్టు మీద కుట్టేసి, చివరి వరకు కుట్టేసుకోండి పెద్ద కుట్టు పెట్టేసి. ఇలా కుట్టేసుకున్న తర్వాత మనం కుచ్చులనేవి పెట్టుకుందాం. లేదు మేము ఇలా ఇంత ప్రాసెస్ మాకొద్దు అనుకున్న వాళ్ళైతే, మనం ఇలా కుట్టేటప్పుడు చిన్న చిన్న కుచ్చులు పెట్టేసుకోండి. నడుము చుట్టూ గూడా ఇప్పుడు మన నడుము మనకి 30 వచ్చిందనుకో, 30 ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కుచ్చులు పెట్టేసుకోవాలి అనమాట. ఇక్కడొచ్చేసి నేను చివరి వరకు ఇలా పెద్ద కుట్టు పెట్టేసి, కొంచెం దారం ఎక్కువనే లాక్కోండి బయటికి.
చూస్తున్నారు కదా, ఈ మాత్రం లాక్కున్న తర్వాత ఇక్కడ కట్ చేయొద్దు. ఆ చివరి కట్ చేసుకొని ఇంత దారం ఉంచుకోండి. ఈ 2 కూడా ఇలా చుట్టుకొని ఉంటాయి కదా, చుట్టుకున్నవి తీసేసేయండి. తీసేసి 2 దారాలు విడివిడిగా వస్తాయి కదా, కింద ఒకటి పైన ఒకటి ఇలా విడిగా విడిగా తీసేసుకొని ఒక్క దారాన్ని పైన దారాన్ని ఒకటే పట్టుకొని పైన కిందో ఏదో ఒకటి పట్టుకొని ఇలా మనం కుచ్చులైతే పోసుకోవాలి. ఇలా కొంచెం పని అనిపిస్తది కానీ తొందరనే అయిపోతది. మీకేంటంటే దారం తెగిపోకుండా చూసుకోండి. మధ్యలో దారం తెగిపోయిందంటే మళ్ళా కుట్టేయాల్సొస్తది. అందుకనేసి దారం తెగకుండా ఒక్క పొర దారాన్నే పట్టుకొని ఇలా చిన్న చిన్న కుచ్చుల కింద పోసేసుకుంటే మనకేంటంటే ఎంత క్లాత్ ఉన్నా గానీ మనకి దగ్గరకనేది వచ్చేస్తది. అదే మనం కుచ్చులు పెట్టామనుకో అది కొంచెం పొడుగన్నా అనిపిస్తది. లేకపోతే దగ్గరకన్నా అయిపోతది. అలాగైతదనమాట. ఎక్కువ క్లాత్ మిగిలిపోతది. ఈ కుచ్చులనుకో చాలా బావుంటాయనమాట. మనం పెట్టిన కుచ్చులు కాకుండా ఇలాగ పెట్టుకోండి. చాలా నీట్‌గా ఉంటది చూసేదానికి ఫ్రాక్ అంతా కూడా. ఇలా మిషన్ మీద కాకపోయినా కింద ఎక్కడైనా కూర్చొని కూడా మీరు కుచ్చులన్నీ కూడా దగ్గరికి పెట్టేసుకొని మనకేంటంటే నడుము చుట్టూ ఎంతైతే ఉంచుకున్నామో ఉంటది కదా ఒక నంబర్ అనేది. ఆ నంబర్ వరకు మనం ఇక్కడైతే కుచ్చులు పెట్టేసుకోవాల్సింది. ఆల్రెడీ నేను కటింగ్ టాప్‌లో చూపించాను కదా! వెడల్పు వచ్చేసి చెస్ట్ దగ్గర వచ్చేసేసి 4 మడతల మీద 9 తీశాను. అలానే కింద కూడా మనము 9 అనుకున్నాం కాబట్టి కొంచెం టైట్ చేసుకోవచ్చనమాట. 8 ఇంచులే తీసుకోవచ్చు. అలాగా 4 ఎనిమిదిలు అలా కొలుసుకొని మీరు ఈ వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడైతే నేను నడుములు వచ్చేసి 32 ఇంచులైతే తీసుకుంటున్నాను. ఇయన్నీ కూడా దగ్గరికి జరిపేసుకొని 32 వెడల్పు వచ్చేసి 32 ఉంటే సరిపోతుంది నడుమొచ్చేసి. ఇలా దగ్గరికంతా మనం జరిపేసుకున్న తర్వాత కొలుసుకోండి. కొలుసుకొని అప్పుడు మనం దానిపైన ఇంకో స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం దగ్గరికి చేసేయచ్చనమాట. ఇక్కడొచ్చేసి నాకు 32 ఇంచులొచ్చింది కాబట్టి నేను చిన్న కుట్టు పెట్టేసి పెద్ద కుట్టు కాదు ఇప్పుడు చిన్న కుట్టు పెట్టేసి ఒక కుట్టు వేసేసుకోండి దీనిపైన. ఎందుకంటే అవి ఊడిపోకుండా ఉంటాయి. పెద్ద కుట్టు మీద అలాగే ఉంటే మనం అటు ఇటు కదపడంలోని ఊడిపోతాయన్నమాట కుచ్చులన్నీ కూడా. అందుకనేసి ఇక్కడ చిన్న కుట్టు పెట్టేసి ఇంకొక కుట్టు అయితే వేసేస్తున్నాను పైన కుచ్చుల పైన. ఇలా మొత్తం అన్నీ కూడా కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత చూస్తున్నారా దారం ఎంతొచ్చిందో. ఇయన్నీ లోపల కుచ్చులు పెట్టేసుకున్న తర్వాత ఇది మిగిలిన దారం అనమాట. ఒక్క దారాన్ని పట్టుకొని మనం ఈ కుచ్చులన్నీ దగ్గర పెట్టుకోవాలి. 2 దారాలు పట్టుకోకూడదు. అలానే లాగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుచ్చులు పెట్టుకోవాలి. మధ్యలో ఎక్కడికొచ్చినా తెగిపోయినా గానీ మొత్తం అంతా వేస్ట్ అయితదనమాట. మొత్తం పీకేసి మళ్ళా కుట్టేసుకోవాల్సొస్తది. అదే. ఇలానే ప్లాస్టిక్ కూడా ఉంటే దారం అది తెచ్చుకుంటే ఇంకా బెటర్ అనమాట మనకి. ఇలా 2 కుట్టేసుకున్న తర్వాత ఇలా మడత పెట్టేసుకొని పొడవున ఇలా నడుము ఒకసారి చెక్ చేసుకోండి. మన పైన టాప్ కట్ చేస్తాం కదా! దాని నడుము ఇది సేమ్ ఉండాలి. ఏది ఎక్కువున్నా గానీ మళ్ళా ఒక కుచ్చు పెట్టాల్సొస్తది. కిందది ఎక్కువుంటే కుచ్చు పెట్టాల్సొస్తది. పైది ఎక్కువుంటే మనం దానికి సరిపడగా కుట్టేసుకొని ఇంకా ఖర్చుకుంచుకోవచ్చులేమని అలా నడుము ఎంతుందో చూసుకొని చెక్ చేసుకోండి. ఇక్కడొచ్చేసి కింద కుచ్చులు పెట్టడం కోసం మనం కట్ చేసుకున్నాం కదా! 10 ఇంచుల చొప్పున దాన్ని మడత పెట్టేసి కుట్టేసుకోండి. 3 కూడా జాయింట్ చేసేస్తున్నాను. జాయింట్ చేసేసిన పీస్ అంతా కూడా ఇంతొచ్చింది. దాన్ని కింద పైన జిగ్‌జాగ్ చేసేసాను. మనం కుచ్చులు పెట్టినప్పుడు ఇంకా జిగ్‌జాగ్ చేసుకోకుండా ముందే చేసేసుకున్నాను నేను క్లాత్‌కి. కింద పైన కూడా జిగ్‌జాగ్ చేసేస్తూ ఇక్కడ చూస్తున్నారు కదా! చిన్న కుచ్చులు రావడం కోసం ఇక్కడ మిషన్ సూదుంటది కదా! ఆ సూది ఇక్కడ మధ్యలో పెట్టేసి కూడా మీరు కుచ్చులనేది పెట్టుకోవచ్చనమాట. చాలా బాగొస్తాయి ఆ కుచ్చులు కూడా. లేదు అలా వద్దనుకున్న వాళ్ళు ఇప్పుడు సేమ్ మనం పైన ఎలా నడుముకి చేసామో పెద్ద కుట్టు వేసేసి అలా కూడా మనం కుచ్చులు పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను అదే పద్ధతిలో పైన ఎలాగేసానో నడుముకి అదే పద్ధతిలో పెద్ద కుట్టు పెట్టేసి ఇక్కడ సేమ్ కుచ్చులైతే నేను పెట్టేస్తాను. అంటే ఇక్కడ కింద క్లాత్ తక్కువ ఉంది కాబట్టి మనకి పల్చగా వస్తాయి కుచ్చులనేది అక్కడక్కడ వస్తాయి. మరి ఎక్కువ రావు. ఇక్కడ కూడా అంతే సేమ్. ఆ చుట్టుకున్న 2 పొరలు దారాలు ఓపెన్ చేసుకొని ఒక్క దారాన్నే పట్టుకొని మాత్రమే ఇక్కడ కుచ్చులైతే పెట్టేస్తున్నాను. ఏంటంటే కొంచెం టైం పడతది గానీ బావుంటది ఫ్రాక్ చూడ్డానికి. కుచ్చులు ఇంక మన ఇష్టం అనమాట. మామూలు కుచ్చులు పోసుకోవచ్చు. ఇలానే పెద్ద కుట్టు పెట్టేసి కూడా
మనకి కుచ్చులు అనేది వస్తాయి. అలా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను కదా అక్కడ మిషన్ సూది పెడితే కుచ్చులు పోస్తదని. అలా కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఎప్పుడైనా మీకు మిషన్ ఎలాగ చిన్న చిన్న కుచ్చులు పోసుకోవాలని కూడా అక్కడ సూది పెట్టి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ టైము. ఇక్కడొచ్చేసి కింద పొరకి ఇలా మనం కుచ్చులు రెడీ చేసుకున్నాక దాన్ని పైనుంచి పెడుతున్నాను నేను. కింద నుంచి పెట్టకుండా దాన్ని పైనుంచి పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి. దగ్గర కుట్టు పెట్టేసి ఇక్కడ పల్చగా కుచ్చులనేది కూడా కొంచెం దగ్గరగా ఉంటాయి కదా! అలాంటియి జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి మనం. ఇలా పైన జిగ్‌జాగ్ ఉంటది కదా! అది నీట్‌గా కనపడేటట్టు చూసుకుంటూ జరుపుకుంటూ కుచ్చుల్ని ఇలా కుట్టయితే వేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తాయన్నమాట. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు నేను. మంచి క్వాలిటీలో. అలా అందుకనేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవసరమైతే మీకు ఉపయోగపడతాయి. ఇంట్లో మనం కుట్టుకున్నా సరిపోతుంది కదా! బయట ఇచ్చేదానికంటే. ఇప్పుడు ఈ ఫ్రాక్ కుట్టాలంటే బయట 1500 పైనే తీసుకుంటారు. అలాంటిది మనమే నేర్చుకుంటే చాలా ఈజీగా మీకెంతో టైం కూడా పట్టదు. ఒక 2 అవర్స్, 3 అవర్స్‌లో మీరు కుట్టేసుకోవచ్చనమాట. కొత్త వాళ్ళైతే కొంచెం ఎక్కువ టైం పడతది. అదే అలవాటైనోళ్ళకైతే వాళ్ళు ఇంకా కొలతలు ఏం లేదు. వాళ్ళకి అందాజుగా తెలిసిపోద్ది కాబట్టి కట్ చేసేసుకొని కుట్టేసుకుంటారు కూడా. ఒక గంట, గంటన్నరలో కూడా కుట్టేసుకుంటారు. ఏమంటే కుచ్చులు పోయడం ఒకటే లేట్ అయితది. ఇంకా అతకడం అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. కుచ్చులు పోసేది కొంచెం లేట్ అయితదని. మిగతా అంతా జాయింట్లు గానీ, మనం నడుము చుట్టూ జాయింట్ చేసుకునేది, కింద ఫ్రిల్స్ జాయింట్ చేసుకునేది, చేతులు జాయింట్ చేసుకునేది అంతా కూడా చాలా ఈజీ పద్ధతిలోనే ఉంటాయన్నమాట. మన ఛానల్‌లో ఏంటంటే నేను మన వాళ్ళకి బాగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అన్నట్టుగా నేను టైం పట్టినా గానీ నేను మొత్తం ప్రతీది ఏ టు జెడ్ మీకు చూపించాలనే విధంగా నేను ప్రతీదీ వీడియో షూట్ చేస్తానన్నమాట. సగం చూపించి, సగం చూపించకుండా అలా ఉండను. ఇప్పుడొచ్చేసి మనకి పైది కుట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్! ఇప్పుడొచ్చేసి లోపల లైనింగ్. నేనెప్పుడైనా గానీ లోపల లైనింగ్ కొంచెం తక్కువనే తీసుకొని 6 ముక్కల లంగా ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసి నాకు జాయింట్ చేయడం అలవాటనమాట. అందుకనేసి ఇక్కడ నేను 2 మీటర్ల లైనింగ్ మొత్తం వచ్చేసి 3 మీటర్లు తెచ్చాను. టాప్‌కు తీసేయగా టాప్‌కి ఒక 1/2 మీటర్ పోగా మిగిలింది 2.5 మీటర్. ఇక్కడ నేనైతే 6 ముక్కల లంగాలా కట్ చేసేసి నేనైతే ఇక్కడ జాయింట్ చేసేస్తున్నాను. 6 ముక్కలంటే ఇప్పుడు మనం మడత మీద వేసాం కదా! ఇదొచ్చేసి 4 మడతలున్నాయి ఇటు. ఇటొచ్చేసి 4 మడతలున్నాయి. అందుకనేసి మనం 32ని మొత్తం 8 భాగాలు చేయాలి. 32ని ఎనిమిదో భాగం అంటే ఒక సైడ్ వచ్చేసి 4.5 తీస్తున్నాను. కింద సైడ్, పైన సైడ్ 4.5 అనమాట. పావు ఎందుకంటే మన స్టిచ్చింగ్ కోసం అనమాట. ఇక్కడైతే 4 పొరలు కాబట్టి 4, 4 16 ఇటు, అటు ఒక 4 పొరలు కాబట్టి 4, 4 16 అటు 16, 16 32 మనకి కరెక్ట్‌గా నడుము సరిపోతుందనమాట. పైనది ఎంత 32 ఇంచులు తీసుకున్నాను కదా! కుచ్చులు పెట్టంగా దీన్ని కూడా 32 ఇంచులు సరిపోతుంది. ఆ పావు ఇంచు స్టిచ్చింగ్‌కి. మనం అన్ని పొరలు పట్టుకుంటాం కదా స్టిచ్చింగ్‌కి దానికైతే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇక్కడ పొడవు ఎక్కువనే ఉంటది. నేనైతే కట్ చేయకుండా ఉంచేసాను. ఎందుకంటే మళ్ళీ కింద మడతెట్టుకుంటే కొంచెం స్టిఫ్‌గా ఉంటదన్నట్టుగా నేను పొడవైతే కట్ చేయలేదు ఉంచేసాను. ఇక్కడొచ్చేసి ఓపెన్ చేసేయండి. ఈ 2 పెద్ద పొరలనమాట. ముందుకి వెనక్కి వస్తాయి పెద్ద జాయింట్లు. ఈ చిన్నయి సైడ్‌లో ఏసుకోవాలి. మీకు ఆల్రెడీ నేను మన ఛానల్‌లో 6 ముక్కల లంగా ఎలా కుట్టుకోవాలనేది పెట్టాను. అది చూస్తే మీకు ఐడియా వచ్చేస్తది. ఇక్కడొచ్చేసి జాయింట్ చేస్తున్నాను లోపల లంగాలాగా. అంటే మనం దీనికే పైదానికే జాయింట్ చేసేస్తాం. విడిగా అయితే వేసుకోక్కర్లేదు. లంగా అంటే విడిగా వేసుకోలేమనుకుంటారు. అలా ఏముండదు. దానికి నేను జాయింట్ చేసేస్తాను. ఇక్కడొచ్చేసి పెద్ద ముక్కకి అటు ఇటు చిన్న ముక్కలు జాయింట్ చేసేస్తున్నాను. జాయింట్ చేసేటప్పుడు కూడా చూసుకోండి. క్రాస్‌కి క్రాసే జాయింట్ చేయాలి. స్ట్రెయిట్ జాయింట్ చేయకూడదు. ఒక సైడ్‌దైతే నేను కుట్టి చూపిస్తున్నాను మీకు నేను. ఈ క్లాత్ పట్టుకోవడం కూడా ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి. మరి పావు ఇంచు పట్టుకున్నారంటే మనం అటు ఇటు నడిచినప్పుడు విడిపోతాయన్నమాట. అందుకనేసి ఇది గ్యార ఎక్కువనే ఉంది. చూస్తున్నారు కదా! ఇలా చూసుకున్నా. కరెక్ట్‌గా అయితే మనకు వచ్చేసింది ఇక్కడ. ఒక సైడ్ 16, ఒక సైడ్ 16. ఈ 2 కూడా ఇలా జాయింట్ ఒక సైడ్ జాయింట్ చేసేసుకోండి. చాలామంది ఏంటంటే పైన ఎంతుందో కింద కూడా అంతే తెచ్చుకోవాలంటారు. అలా తెచ్చుకున్న బెటరే గానీ ఎందుకు వేస్ట్ అయితదండి. మళ్ళా కుచ్చులు పెట్టడం వల్ల ఏంటంటే పొట్ట ఇంత ఎత్తుగా కనపడతది. అలా పొట్ట ఎత్తుగా కనపడకూడదు అనుకుంటే ఇలా 6 ముక్కల లంగాలాగా స్టిచ్చింగ్ చేసి కూడా మనం జాయిన్ చేసుకుంటే పొట్ట అనేది అసలు ఎత్తుగా అసలు కనపడదు.
ఇప్పుడు ఏమైతుందంటే లోపల కుచ్చులు పెట్టేసి పైన కుచ్చులు పెట్టేస్తే వాళ్ళు ఇంత లావు కనిపిస్తారు. అందుకనేసి ఈ పద్ధతిలో వేసుకోండి లైనింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, లోపల నుంచి నేనంతా కూడా దీనికి జాయిన్ చేసేస్తున్నాను. ముందు దీనికి అటాచ్ చేసేసుకోండి మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్ కూడా. ఫ్రెండ్స్, మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్లో మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాను. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత జాయిన్ చేసుకుందాం. ఆల్రెడీ మనం ఇంకా పైది రెడీ చేసుకోలేదు, ముందైతే కిందే రెడీ చేస్తున్నాను నేను. చూస్తున్నారు కదా, లైనింగ్ మెయిన్ క్లాత్ ఇలా జాయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి బాడీ జాయిన్ చేసుకుందాం. మెయిన్ క్లాత్ అలాగే లైనింగ్కి కూడా మంచి మళ్ళా తిరుగుమల్ల చూసుకొని దీనిపైన వేసేసుకొని ఇంకా చుట్టూ కూడా ఆల్రెడీ మనకి కనిపిస్తుంది కదా లైనింగ్, ఇలా జాయిన్ చేసేసుకోండి పైనుంచి. ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ క్లాత్ కదా, అసలు ఇలా అణుగుతలేదనమాట. అసలు క్లాత్కి లైనింగ్కి జాయింట్ అవ్వట్లేదు, పైకి లేచిపోతుంది. కానీ ఈ క్లాత్లో ఏంటంటే కొంచెం క్లాత్ ఉన్నా కానీ మనకి బుట్టల్లే ఇలా కనిపిస్తాయి అనమాట. ఫ్రాకులు కానీ ఇలా లంగాలు కానీ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చుట్టూ జాయిన్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంది కదా మెయిన్ క్లాత్, దాన్ని కట్ చేసేసుకోండి. ఇలా చుట్టూ కట్ చేసేసుకొని రెండు సైడ్లు కూడా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్ వేయడం కోసం నేను ఇక్కడ బక్రం అయితే తీసుకున్నాను. పేపర్ స్ట్రిప్ తీసుకొని నెక్ చాలా చిన్నది తీస్తున్నాను, భుజాలు జారిపోకుండా ఉండాలి అంటే. ఇక్కడ వచ్చేసి ఫుల్గా 2 తీయట్లేదు, 2కి కొంచెం తగ్గించాను అనమాట. ఈ నెక్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కింద వెడల్పు వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. కింద కొంచెం వెడల్పు ఉండొచ్చు, పైన తక్కువ ఉండాలి ఎందుకంటే భుజాలు జారిపోకుండా. ఇప్పుడు ఇలా క్రాస్గా స్క్వేర్ నెక్కే కుడుతున్నానండి ఇక్కడ నేను. మా అమ్మ ఏంటంటే స్క్వేర్ నెక్ అడిగింది కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ అడిగింది, అందుకనేసి నేను ఇక్కడ స్క్వేర్ నెక్ పెట్టేస్తున్నాను. ఇంకో సైడ్ కూడా ఒకటి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి దాన్ని వేసుకొని ఇక్కడ కట్ చేసేసుకుందాము. ఇక్కడ చూసుకోండి, ఓపెన్ ఎప్పుడు కూడా ఆపోజిట్లో పెట్టుకున్నాను, అవతల పక్క. ఫోల్డింగ్ ఎప్పుడు నేను కూర్చున్న వైపే పెట్టాను. ఈ లోపలిది అనుకుంటారు మీరు వేసేది, లోపలిది అయితే మనకు అవసరం లేదండి. చుట్టూ ఉంది కదా, దాన్నే మనమైతే నెక్కు వాడతాం అనమాట. ఇప్పుడు ఆ లోపలిది అవసరం లేదు. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ కూడా 5 ఇంచులే తీసేసాను. డీప్ వచ్చేసి లైనింగ్ సేమ్ 2 పొరలు అయితే తీసుకుంటున్నాను, ఒకటి ఫ్రంట్కి ఒకటి బ్యాక్కి. ఇలా నెక్ లైనింగ్ పైన నెక్ని ఇలా సెట్ చేసేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోండి. ముందు కదలకుండా ఇలా జాయిన్ చేసేసుకొని ఎక్కువ అనిపిస్తే క్లాత్ కట్ చేసేసేయండి. ఇప్పుడు ఒక మడత వేసుకొని చిన్నది చుట్టూ కూడా ఇలా కుట్టేసుకోండి. ఇదేంటంటే మనం లోపల ఎమింగ్ చేసుకోవడానికి నీట్గా కనిపిస్తుంది అనమాట. ఎమింగ్ వద్దనుకున్న వాళ్ళు డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు. సమానంగా ఉండేటట్టు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 అంచులు ఇలా పెట్టుకొని మధ్యలో ఒక సిజర్ మార్క్ ఇచ్చేసుకోండి. ఇది కూడా అంతే. చూస్తున్నారు కదా, పేపర్ స్ట్రిప్ ఎక్కడ వరకు అవుతుందో అక్కడ వరకు ఇలా 2 పట్టుకొని మధ్యలో అయితే సిజర్ మార్క్ ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా మధ్యలో ఇలా సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఈ 2 ఘాట్లు కూడా ఇలా పెట్టేసుకొని నెక్ దగ్గర స్టిచ్ చేసేసుకోవడం. ఈ స్టిచ్ చేసేది బక్రం మీదకి కొద్దిగా ఎక్కితే సరిపోతుందండి. ఇలా కదలకుండా అయితే ముందు ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక పావు ఇంచు పట్టుకున్నాను అంతే. పావు ఇంచు పట్టుకొని చుట్టూ కూడా నేను స్క్వేర్ నెక్ కుట్టేస్తున్నాను.
ఇలా కుట్టేసుకున్న తర్వాత లోపల ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా, అది కుట్టుకి యువతలకే కట్ చేసుకోండి. కుట్టు మీద కట్ చేయకూడదు, కుట్టుకు అవతల కూడా కట్ చేయకూడదు. కుట్టుకి యువతల కట్ చేసుకొని ఈ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు కూడా కుట్టు మీదకి ఎక్కకుండా పెట్టుకోండి. ఇక్కడ కింద ఎక్కువ అనిపిస్తుంది కదా, ఒక మడత వేసేస్తున్నాను నేను. ఇలా ముందైతే లోపల గెంటేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అప్పుడు కుట్టు వేసుకోవాలి దీనిపైన. చివరికి ఒక కుట్టు వేస్తున్నాను పైన. చుట్టూ కూడా అంతే అలాగే వేసుకొచ్చేసేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. సగం సగం చూసేసి అడుగుతున్నారు చాలామంది. సగం సగం చూడకుండా ఫుల్గా చూడండి. ఫుల్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకో సైడ్ నెక్ కూడా సేమ్ ఇలానే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇది ఎలాగైతే వేసామో సేమ్ ఇంకోటి కూడా అంతే. మీకు ఫ్రంట్ బ్యాక్ తెలియకపోతే ఇలా గుర్తు పెట్టేసుకోండి. ఇది వచ్చేసి బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్. ఇలా గుర్తు పెట్టేసుకుంటే మనకి తెలుస్తుంది అనమాట. ఎందుకంటే నెక్ లోపల లోతు తీసాం కదా ఫ్రంట్ పార్ట్కి, అది మనకి వెనక్కి వెళ్ళిపోకుండా ఉండాలంటే అలా గుర్తు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నెక్కులు రెండు మనం సేమ్ వేస్తున్నాం కాబట్టి అలాగ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి. లేదంటే ముందుది వెనక్కి, వెనక్కిది ముందుకి వేసుకుంటాము, అప్పుడు ఫిట్టింగ్ అనేది తేడా వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏంటంటే డాట్స్ వేస్తాం కాబట్టి అది ఫ్రంట్కి వచ్చేటట్టు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మళ్ళీ డాట్స్ వేస్తున్నాను నేను భుజాలకి ఎదురుగా. ఇలా మార్క్ పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ పట్టుకొని హైట్ వచ్చేసి ఒక 6 ఇంచుల వరకు వేస్తున్నాను నేను ఇక్కడ. ఇటు కూడా అంతే. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్కి వస్తుంది. చాలా ఈజీ అండి. పాత చీరలు ఉంటే వాటి మీద ట్రై చేసుకోండి. పిల్లలు ఉన్నారు కదా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా మన ఇంట్లో చీరలు ఉంటాయి కాబట్టి ఆ చీరలతో కూడా ట్రై చేసుకోవచ్చు అనమాట. మనం వాడలేని చీరలు ఉంటాయి, పట్టు చీరలు, ఇంకా ఫ్రాకులు, రకరకాల మోడల్ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఆన్లో పెట్టుకుంటే బెల్ ఐకాన్, నేను మంచి మంచి ఇంకా ఫ్రాకులు కుడుతూ ఉంటాను. అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ వేస్తూ ఉంటాను, కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కింద ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఇది కొంచెం ఎక్కువనే మడత పెట్టుకుంటున్నాను, ఎందుకంటే దీని లోపల నుంచి నేను వెలస్టిక్ పెడతాను కదా, వెలస్టిక్ కోసం కొంచెం వెడల్పునే పెడుతున్నాను. పినీస్ పట్టే అంత వెడల్పు ఉండాలి. ఇంకో సైడ్ కూడా అంతే, ఒక చిన్న మడత వేసి దానిపైన ఇంకో కొంచెం మడత వేస్తున్నాను. ఇలా వేసేసిన తర్వాత రెండు కూడా మడత పెట్టుకొని ఒకదానిపైన ఒకటి వేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి పొడవంతా కూడా. ఇక్కడ నేను చిన్న పఫ్ పెట్టాలనుకుంటున్నాను కదా భుజం మీద, దానికోసం ఒక 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను. 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ ఎంతైనా చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి కింద కూడా ఒక 2 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇప్పుడు కింద 2 ఇంచెస్ ఇలా కింద నుంచి కొలుసుకోండి. ఇక్కడ వచ్చేసి 13 ఇంచులు అనుకుంటే చంక డౌన్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. అలా అనమాట. మనకి పైన వచ్చిన దానికన్నా ఒక 3 ఇంచులు తగ్గించుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ పైన 2 ఇంచెస్ మనం కుచ్చుకు అనమాట, కుచ్చుకు ఉంచేసుకొని పైనుంచి ఇలా కర్వ్ షేప్ అయితే పైనుంచే తీసుకోవాలి, కింద నుంచి తీసుకోకూడదు. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం 2 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంచుకుంటాం కదా, దానికి అక్కడ వరకు ఇలా గుర్తు పెట్టేసుకొని ఇక్కడ నుంచి కుచ్చులు పెట్టేసుకోండి. ఇలా మనం ఎక్కువ పెట్టుకోలేదనుకో, 2 ఇంచెస్ పెట్టుకుంటాం కదా హైటు, అలా పెట్టుకోకుండా ఉన్న క్లాత్లోనే మనం కుచ్చులు పెట్టేస్తే ఏమవుతుందంటే పైకి లాగేస్తుంది అనమాట. ఎక్స్ట్రా తీసుకోం కదా మనం, అలాంటప్పుడు కుచ్చులు పెట్టేస్తే పైకి గుంజుతుంది. అందుకనేసి ఎక్స్ట్రా తీసుకున్న తర్వాతే మనం కుచ్చులు పెట్టుకోవాలి.
ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ సిజర్ మార్క్ ఇచ్చుకున్నాం కదా, అటు ఇటు ఎన్ని కుచ్చులు వస్తున్నాయి అన్ని కుచ్చులు అయితే ఇక్కడ పోసేసుకున్నాను. వస్తే ఒక 5 కానీ 6 కానీ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి భుజాలు జాయింట్ చేస్తున్నాను. డబుల్ స్టిచ్ అయితే వేసుకొని భుజాలు జాయింట్ చేసుకోండి. కటింగ్ బాగా చూస్తేనే మీకు ఇది అనేది అర్థమవుతుంది. కటింగ్ చేసేటప్పుడు మనం బాడీ హైట్ వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాం కదా, స్టిచ్చింగ్ తోటి 16 ఇంచులు తీసుకున్నాం. 1 ఇంచు స్టిచ్చింగ్ పోతే మనకి 15 ఇంచులు అయితే బాడీకి మిగిలింది కదా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గుర్తు పెట్టుకోండి, ఇది భుజం మీదకి రావాలని ఒక గుర్తు పెట్టేసుకొని స్టార్టింగ్ నుంచి కుట్టేవాళ్ళు అయితే గుర్తు పెట్టేసుకోవాలి. లేదు మధ్యలో నుంచి కుడతాం అనుకున్న వాళ్ళకైతే అవసరం లేదు. ఇక్కడ నేను మధ్యలో నుంచి కుట్టి చూపిస్తున్నాను మీకు. నేను ఇలా కుట్టేటప్పుడు చేతి కంటే కూడా ఎక్కువ ఉంటే ఇంకో కుచ్చు పెట్టేసుకోండి. చేతుల చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు పట్టుకుంటున్నాను. అటు సైడే కుట్టాను, ఇటు సైడే కుడుతున్నాను. ఇలా కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైనుంచి ఇంకో కుట్టు వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఎక్కడైతే వేసామో ఫస్ట్ స్టిచ్చింగ్ దానిపైనే ఇంకొక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసేసుకోండి. చూస్తున్నారు కదా, చేతులకి అయితే లైనింగ్ వేయలేదు నేను. 2 సైడ్లు కూడా చేతులు జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి వెలాస్టిక్ తీసుకున్నాను. వెలాస్టిక్ ఏంటంటే మన చేతికి కొలుసుకున్నప్పుడు ఇప్పుడు ఒక 6 ఇంచులు వచ్చింది అనుకో, దానికంటే ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని వెలాస్టిక్ తీసుకోవాలి. ఇలా లోపల నుంచి ఎక్కిచ్చేసి దీనిపైన ఒక కుట్టు వేసేసుకోండి. వెలాస్టిక్ ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ పైన కుచ్చులు పెట్టాం కాబట్టి కింద కూడా కుచ్చులు వచ్చి చాలా బాగుంటుంది. వేసుకుంటే ఇలానే వేసేసుకోవచ్చు. కుచ్చులు ఇవే కుచ్చులు సరిపోతాయి అనుకున్న వాళ్ళు, లేదు మాకు ఈ కుచ్చులు సరిపోవు అనుకున్న వాళ్ళు నేను మళ్ళీ దానికి ఎలా పెట్టాలనేది చూపిస్తాను. కుచ్చులు ఇలాగ వేసేసుకున్నా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక సైడ్ జాయింట్ చేసేస్తున్నాను నేను. ఇక్కడ ఇంకా చేతి ఏమి లూజు కొలుసుకోని అవసరం లేదు, చివరికంటే వేసేసుకోవచ్చు మనం స్టిచ్చింగ్. ఇలా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, అది చేసుకున్న దాని మీద కుట్టేసుకోవాలన్నమాట స్టిచ్చింగ్. ఇలా కుట్టేసుకున్న తర్వాత దారాలు ఉంటాయి కదా, మళ్ళీ కట్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు ముందైతే ఒక స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ చివరి నుంచి నేనైతే జాయిన్ చేసేస్తున్నాను. ఫస్ట్ ఇలా జాయిన్ చేసేసిన తర్వాత ఒకటేసారి ఇంకా బారుగా ఒక స్టిచ్ వేసేస్తాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకా కూడా బోట్ నెక్ వీడియోస్, బ్లౌజుల వీడియోలు అయితే చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవన్నీ కూడా చూడండి. అంతా కూడా నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు అన్నీ కూడా బాగా అర్థమవుతాయి. ఇక్కడ వచ్చేసి ఒక స్టిచ్ అయితే లోపల వేస్తున్నాను, ఇంకో స్టిచ్ పైన వేసుకుందాము. ఇలా నీట్గా సర్దుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే మనం కుచ్చులు ఉంటాయి కదా, చిన్న చిన్న కుచ్చులు, వాటి మీద పడినాయి అంటే మళ్ళీ చూసేదానికి బాగోదు బయట నుంచి. అందుకనేసి జరుపుకుంటూ చేత్తో లోపల నుంచి అంతా నీట్గా సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మనకి సమానంగా పైన నడుము అలానే కింద బాడీ అంతా కూడా సమానంగా సరిపోయింది కదా.
ఎప్పుడైనా మనకి లూజ్ కావాలనుకున్నప్పుడు ఈ సైడ్ నుంచి ఇప్పుకొని మనం 2, 3 కుచ్చులు తీసుకుంటే లూజ్ అనేది వస్తూ ఉంటది. ఇక్కడొచ్చేసి పైన ఒక అనుగుడు కుట్టులాగా అయితే వేస్తున్నాను. కింద కుచ్చుల మీద పడకుండా పైన బాడీ పైన పడేటట్టే వేస్తున్నాను మధ్యలోకి. ఇలా వేసుకుంటే ఏమైతదంటే మనకి నడుము దగ్గర స్టిఫ్‌గా ఉంటుందనమాట. బెల్ట్ ఎలా పట్టి ఉంటదో అలా అనిపిస్తదనమాట ఇది. ఇలా కుట్టి వేసుకోవడం వల్ల. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకోవాలి ఇంకా స్ట్రెయిట్‌గా. ఇక్కడ నేనేమనుకున్నానంటే చేతులు ఇలాగ వేసేసుకుంటదిలే. కుచ్చులేం అవసరం లేదేమో అనుకున్నాను. కానీ కుచ్చులు కావాలని అడిగిందనమాట. ఇంక మనకేం ముక్క ఎక్కడా లేదు. కింద కుచ్చులు పెట్టిన దగ్గర కొంచెం మిగిలిందనమాట. మిగులుతాం అంటే పెట్టేస్తే కుచ్చులొచ్చేస్తాయి. అమ్మాయి ఏంటంటే రబ్బర్ బ్యాండ్ ఏదో వెనక తలలో పెట్టుకుంటాం కదా! అది అడిగింది. దానికోసమని చిన్న ముక్క ఉంచాను. అది మనకి ఇక్కడ చేతుల దగ్గర వేయడానికైతే ఉపయోగపడిందనమాట ఆ ముక్క. లేకపోతే కరెక్ట్‌గా మనం ఎంత తెచ్చామో బయట నుంచి కొని అంతా ఇక్కడ పెట్టేసుకోవడం అయిందనమాట. ఇక్కడ చూస్తున్నారా ఫ్రెండ్స్, నేను లైనింగ్‌కి విడిగా మెయిన్ క్లాత్‌కి విడిగా జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ నడుము దాకా సేమ్ 2 కలిపేసొచ్చేయాలి. ఈ నడుము దగ్గర నుంచి ఇక్కడ ముందైతే మెయిన్ క్లాత్ మీద నుంచి వేస్తున్నాను. లైనింగ్ లోపలికి పెట్టేసుకొని, ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి పట్టేయకుండా ఉంటుందనమాట. దేనికది ఏ పొరకు ఆ పొర విడివిడిగా ఉంటాయి. ఇలాగొకటి మీరు ఎప్పుడైనా కుట్టినప్పుడు ఇలా ట్రై చేయండి. 2 కలిపేసుకోకుండా సేమ్ ఉంటే లైనింగ్‌లు కలిపేసుకోవచ్చు. పైన ఎంతుందో కింద కూడా లైనింగ్ అంతే ఉంటే కలిపేసుకోవచ్చనమాట. మనకేంటంటే తక్కువ ఉంది కదా! 6 ముక్కలు లంగాలా కట్ చేసి కుట్టాం కాబట్టి మనకి అందుకనేసి విడివిడిగా జాయింట్ అయితే చేస్తున్నాను నేను. ఇప్పుడు లోపల వేసేసాం కదా! ఇప్పుడొచ్చేసి లైనింగ్ మీద వేస్తాను. ఇలా మనం డ్రెస్సులు కుట్టుకున్నప్పుడు కూడా అంబ్రెల్లా ఫ్రాకులు ఉంటాయి కదా! ఏట్లికైనా గాని ఇలా వేసుకుంటే మనకి నీట్‌గా ఉంటుందనమాట. గేరలాగా అనిపిస్తుంది. పట్టేయకుండా ఉంటుంది. దేనికది జాయిన్ చేసుకుంటే. ఇప్పుడు లైనింగ్ మీద వేస్తున్నాను. ఇది లోపలికి గెంటేసుకొని కిందకొచ్చేసరికి రిప్ లాగేసుకొని ఇక్కడ పెద్దగా ఉందని చెప్పాను కదా! ఇక్కడ మార్క్ చేసుకొని ఎంతైతే పొడవుందో అంత మార్క్ చేసుకొని చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు పై క్లాత్ కంటే కూడా లోపల లైనింగ్ ఒక 2 ఇంచెస్ పైకి ఉండాలి. 3 ఇంచెస్ కానీ 2 ఇంచెస్ కానీ. ఇక్కడ నేను ఎంత పొడవైతే వచ్చిందో అంత పొడవు మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ వరకు మడత పెట్టేసుకొని కుట్టేస్తున్నాను. చుట్టూ కూడా ఇదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ చేతుల దగ్గర కుచ్చులు పెట్టడం కోసం ముక్క కొంచెం మిగిలిందని చెప్పాను కదా! కింద కుచ్చులు పెట్టింది. దాన్ని మధ్యలోకైతే కట్ చేసుకున్నాను. ఇంకా ఆల్రెడీ మనం జిగ్‌జాగ్ చేసుకున్నాం కాబట్టి ఒక సైడు కుచ్చులు పెట్టేస్తున్నాను. ఇలా కుచ్చులు పెట్టేసుకొని ఇక్కడ 2 కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేసుకొని పీసులు లేకుండా డబల్ మడత అయితే వేసుకొని కుట్టేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి దీనిపైనుంచి మనం చేతికి చుట్టూ కూడా తిప్పేసి కుట్టేసుకుందాం. ఇక్కడ ఇంకో సైడ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను దీనికి కూడా. చూస్తున్నారు కదా! ఇప్పుడు చెయ్యి ఉంటది కదా! మన చెయ్యి ఆల్రెడీ వెలాస్టిక్ ఏసాం కాబట్టి ఈ జాయింట్ దగ్గర ఈ జాయింట్‌ని పెట్టేసి ఇలా పైనుంచే జాయిన్ చేస్తున్నాను. మన వెలాస్టిక్ ఉంది కదా! ఆ వెలాస్టిక్ మీద పడకుండా సైడ్ క్లాత్ మీద పడేటట్టు స్టిచ్ చుట్టూ కూడా కుట్టేసుకోండి.
ఇది ఒక మోడల్ అన్నమాట హ్యాండ్. లేకపోతే ముందు ఎలా కుట్టామో అలా కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనకి ఇది వద్దు అనుకుంటే విప్పేసుకోవచ్చు అన్నమాట. పైనుంచే వేస్తున్నాం కాబట్టి కుట్టు విప్పేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇలా వస్తుంది మనకి హ్యాండ్. ఇదే విధంగా ఇంకో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎలాస్టిక్ మీద పడినా ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం లాగుతూ వేసుకోవాలన్నమాట. ఇలా కుట్టేసిన తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన ఫైనల్‌గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చేసిందనమాట. చేతులు కూడా ఎలాస్టిక్ ఏసాం కాబట్టి ఇలా వచ్చేసింది. ఇక పఫ్ లాగా లేచిందనమాట. ఇది ఆర్గాంజా క్లాత్ కాబట్టి మనకి ఇలా బుట్టల్లే లెగుస్తదనమాట. కింద కుచ్చులు అంతా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మన చేతిలో పనుంటే ఎటు తిరగక్కర్లేదనమాట. క్లాత్ పెట్టుకొని టైలర్ చుట్టూ తిరగక్కర్లేదు. మనమే ఇంట్లో కుట్టేసుకోవచ్చు మన పిల్లలకి. మీరు కూడా నా వీడియోల ద్వారా నేర్చుకొని మీ పిల్లలకి మీరు కుట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. ఫ్రాక్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందనమాట. అంటే నేను కుడతా గానీ వీడియోలు తీసి అప్లోడ్ చేసే అంత టైం ఉండదనమాట నాకు. అలా కుట్టేసుకోవడం అలానే ఫోను స్పేస్ కూడా అంతా ఉండక నేను వీడియోలు తీసి అయితే వేయలేకపోయాననమాట. ఇక్కడ నుంచి అన్నీ కూడా నేను ప్రతిదీ షూట్ చేసి వీడియో వేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫ్రెండ్స్.